హాయ్ అండి, బాగున్నారా? మరి ఈరోజు సండే, మేమైతే వేడి వేడి చేపల పులుసుతో మేము ముందుకు వస్తున్నాం. ఆ గోదావరి టేస్ట్ చూడండి. ఈరోజు ఎర్రమైన పెరుగుతో చేస్తున్నాం. దీన్ని చాలా బాగుంటుంది. మీకు ఈ రకంగా చేసుకుంటే పులుసు 2 రోజులు తినచ్చు మీరు ఈ పులుసు వేసుకుని. ఇక మా వాళ్ళు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడుక్కొని, నీసు వాసన లేకుండా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఉప్పు కారం వేసి బాగా కలపండి. ఆ తర్వాత మసాలా దినుసులన్నిటితో చక్కగా నీట్గా పొడిని చేసుకుని మూకుడు తీసుకుని నూనె వేసుకుని ఇక ఈ రకంగా మా వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారో ఆ రకంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ రకంగా టమాటా ప్యూరీ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ముక్కల కింద వేసుకుంటే తగిలినట్టు ఉంటుంది. మళ్ళీ ప్యూరీ బాగుంటుంది. వేసుకుని మగ్గనిచ్చి కొద్దిగా చేప ముక్కల తర్వాత పైన పైర్చి మగ్గనివ్వండి. అది కూడా 10 నిమిషాలు మగ్గనిచ్చి బాగా చేయండి. మగ్గిన తర్వాత బాగానే చింతపండు పులుసు వేసుకోండి. చింతపండు పులుసు వేసుకుని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని తీసుకుని దింపుకొని వేడివేడి పులుసు రెడీ. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఎంతగానో నచ్చుతుంది ఇది. బాయ్.